సాకేత్ జ్యూస్ తీసుకోరా. వద్దులేమ్మా ఇప్పుడు. తీసుకో. తాగరా. తాగు సాకేత్. నమస్తే మేడం. రెండేసే గారు చూడండి చూడండి, నా మనవడి తల పగలగొట్టారు. వాళ్ళెవరో ఏమిటో విచారించి ఫ్యూచర్ లో ఎవరి మీద ఇంకెప్పుడు చేయెత్తకుండా వాళ్ళ చేతులు వెరక్కొట్టండి. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? సార్, వాడు మా ఇంటికి వచ్చాడు. నాకు అడ్డం పడ్డం వల్ల ఆ దెబ్బ వీడికి తగిలింది సార్. ఐసి, మీకెవరి మీద అనుమానంగా ఉందా? అక్కడి వాళ్ళంతా మా క్షేమం కోరేవాళ్లేనండి. ఎవరో బయట నుంచి వచ్చి కావాలనే దాడి చేశారని అనిపిస్తుంది. పోలీస్ జీప్ వచ్చిందేంటి? అక్కడ దాడి జరిగింది కదా, అమ్మమ్మని వివరాలు అడగటానికి వచ్చారా? ఆవిడ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎవరెంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా చేసిన వాళ్ళు దొరకటం కల్లా. చూద్దాం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నా మనవడి మీద దాడి చేసిన వాళ్ళని మాత్రం వదలద్దు. మీరింకా ఆ విషయం నాకు వదిలేండి మేడం. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదలను కాక వదలను. నాకు దొరకగానే ముందు మీ దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తాను. మీరు ఏ శిక్ష వేస్తారో వేయండి. ఆ తర్వాత మేము ఎలా దండించాలో అలా దండిస్తాం. అంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోమంటారా? జడ్జి గారు, ఆయన చాదస్తపు మనిషి, ఆయనతో మీకెందుకో. మీరు చెప్పినట్టు చేయండి. నేను ఆ దోషుల్ని చెప్పుతో కొడితే గాని నాకు తృప్తి ఉండదు. సరే మేడం, మేము ముందు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మేము వెళ్ళొస్తాం. నీ మొగుడు తల పగిలిన దానికి హాస్పిటల్ ఖర్చులు అడుక్కోటానికి వచ్చావా? ఒసేయ్ వాచాలపుదానా, నువ్వు ఇప్పుడే కదా ఈ గుమ్మలో అడుగు పెట్టావు? దాని మొగుడు తల పగిలిందని నీకెలా తెలుసు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.